ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైసుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఈ రోజు ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోనే పావు బాజీ ఎలా చేయాలో చూపిస్తాను. దానికి ఏమేమి కావాలంటే బ్రెడ్, కారం, ఉప్పు, పావు బాజీ మసాలా, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, నిమ్మకాయ, బటర్, ఆవాలు, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, టమాటో, ఆలుగడ్డ ఉడకబెట్టి మొత్తం స్మాష్ చేసుకున్నది ఇది. ఇప్పుడు పావు బాజీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని ఆ నూనె వేడెక్కినాక జీలకర్ర, ఆవాలు, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఇవి రెండింటిని వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా కలుపుకోవాలి, పచ్చివాసన అనేది పోయే వరకు. ఇప్పుడు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి, తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అన్నింటిని ఒకసారి కలుపుకొని దానిపైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనము స్మాష్ చేసుకున్న ఆలుగడ్డ ఉంది కదా, ఆలుగడ్డ తురుము వేసుకున్నాం, అది వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు ఉడికినాక ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని స్మాషర్ కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ ఇలా నేను చూపిస్తున్నట్లుగా మొత్తం మెత్తగా కలుపుకోవాలి. ఇలా మనం కొంచెం ఆయిల్ అనేది పైకి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు తగినంత పావు బాజీ మసాలా వేసుకోవాలి, తగినంత ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడకబెట్టుకున్నాక దానిపైన మనం బటర్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఒక నిమ్మకాయ అయినా పర్లేదు, హాఫ్ నిమ్మకాయ అయినా పర్లేదు. నిమ్మకాయ పిండుకుంటే ఏంటంటే కొంచెం పుల్లగా చాలా టేస్టీగా అనేది ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. వేడివేడిగా పావు బాజీ కర్రీ రెడీ. ఇప్పుడు ఒక పెనం పెట్టాను, పెనం వేడెక్కినాక కొంచెం బటర్ వేసుకున్నాను. ఇలా కొంచెం బటర్ వేడెక్కినాక మనం బ్రెడ్ పీస్ అనేది కాల్చుకోవాలి అటు ఇటు. వేడివేడిగా పావు బాజీ రెడీ.